హలో, వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు. ఇది తాత నానమ్మలకి వచ్చే జబ్బు అనేది పాత మాట. నేటి ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో హైపర్ టెన్షన్ యూత్ని కూడా అటాక్ చేస్తోంది. 18 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో కూడా నేడు అధిక రక్తపోటు కేసులు నమోదవుతుండటం ఇందుకు సాక్ష్యం. దీని ఫలితం ఎదగాల్సిన వయసులో అనారోగ్యం బారిన పడటం. కొన్నేళ్ల క్రితం మాట ఇది. అప్పటికి 30 ఏళ్లు కూడా పూర్తికాని భానుప్రకాష్ కలలో కూడా ఊహించలేదు ఆ వయసులో తనకి అధిక రక్తపోటు రాగలదని. లక్షణాలను పట్టించుకోకుండా కొన్నేళ్లు గడిచాయి. అటు తర్వాత ఏమైందో అతని మాటల్లోనే విందాం. నేను అప్పటి వరకు నాకు అసలు జ్వరం కానీ ఏ ప్రాబ్లం ఉండేది కాదు. చాలా హెల్తీగా ఉండేవాడిని. నేను నాకేం ప్రాబ్లం వస్తుందిలే అని చెప్పి నేను చాలా నెగ్లెక్ట్ చేశాను. దగ్గర ఒక 1 ఇయర్ నెగ్లెక్ట్ చేస్తాను. దాంతోనే సఫర్ అవుతూ వచ్చాను. బాగా వామిటింగ్స్ అయిపోవటం, హెడేక్ విపరీతంగా రావటం. నేను నా వైఫ్ చాలాసార్లు చెప్పేది నేను హాస్పిటల్కి వెళ్దాం చూపించుకుందామని. నేను అలా నెగ్లెక్ట్ చేస్తూ నేను చాలా సఫర్ అయ్యాను దానివల్ల. సో నాకు తెలిసేటప్పటికే నాకు క్రియాటిన్ లెవెల్స్ చాలా హై వచ్చాయి. అంటే నాకు బీపీ సిమ్టమ్స్ కూడా తెలియలేదు. అప్పుడు బీపీ ఉందనే విషయం కూడా నాకు తెలియలేదు. బీపీ తెలిసేటప్పటికే చాలా హై బీపీ ఉంది. 280/170 వరకు బీపీ వెళ్ళింది. అది తెలిసిన తర్వాత నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి తెలిసింది. వరల్డ్ వైడ్ లెక్కలు చూస్తే మన దేశంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హైపర్ టెన్షన్ కేసెస్ అది కూడా యూత్లో ఉంటున్నాయని తెలుస్తోంది. హైపర్ టెన్షన్ అంటే ఏంటి? ఇది ఎందువల్ల వస్తుంది? ఇది ఎందుకు పలానా మోతాదులో ఉండాలి? లేకపోతే ఏమవుతుంది? చూడండి. అసలు రక్తపోటు అంటే ఏంటి? మరి అధిక రక్తపోటు అంటే ఏంటి అని ముందుగా చూస్తే, గుండె నుంచి ధమనులు లేదా ఆర్టరీలు అనబడే రక్తనాళాల ద్వారా శరీర భాగాలన్నిటికీ రక్తం సరఫరా అవుతుంది. ఈ క్రమంలో రక్తనాళాలలో ఎంత ఫోర్స్తో రక్తం ప్రవహిస్తుందో ఆ ఫోర్సునే రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్గా పిలుస్తారు. గుండె ధమనుల్లోకి రక్తాన్ని పంప్ చేసినప్పుడు ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. దీన్నే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు. ఇలా ప్రతి 2 హార్ట్ బీట్స్కి మధ్య ఎప్పుడైతే గుండె రెస్ట్గా ఉంటుందో దాన్ని డయాస్టాలిక్ ప్రెషర్గా పిలుస్తారు. సాధారణంగా ఆరోగ్యమైన రక్తపోటు 120 సిస్టాలిక్ ఉండాలి. ఇది పైన రీడింగ్. ఇక 80 డయాస్టాలిక్ ప్రెషర్ అంటే కింద రీడింగ్ అన్నమాట. ఒక వ్యక్తిలో అధిక రక్తపోటు ఉందని ఎలా నిర్ధారించవచ్చు అని అడిగితే, రక్తపోటు కొన్ని వారాల పాటు లేదా నెలల పాటు 140/90 అంతకంటే అధికంగా ఉంటోంది అంటే దానిని అధిక రక్తపోటుగా భావించాలి. అంతేకాదు, ఒక వ్యక్తిలో విశ్రాంతి నడుమ రోజులో 3 సార్లు బీపీ రీడింగ్ తీసుకుంటే అది 140/90 ఉంటే దీనిని కూడా హైపర్ టెన్షన్గా పరిగణించాలి. ఇక యువకుల్లో వచ్చే అధిక రక్తపోటు గురించి డాక్టర్స్ ఏమంటున్నారో విందాం. ఇండియాలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ విత్ హైపర్ టెన్షన్ అని డయాగ్నోస్ అవుతుంది. అసలు ఈ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఆ బ్లడ్ ప్రెషర్ అంటారు కదా, ఆ బ్లడ్ ప్రెషరు ఎక్కువ ఇంక్రీజ్గా ఉన్నదాన్ని అంటారు. దానికి 120/80 అనేది నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎవరికైనా. దానికన్నా ఎక్కువ ఉండేదాన్ని డిఫరెంట్ స్టేజెస్లో కేటగరైజ్ చేసి హైపర్ టెన్షన్ స్టేజ్ 1, హైపర్ టెన్షన్ స్టేజ్ 2, ప్రీ హైపర్ టెన్షన్ అని 3 కేటగిరీస్ తయారు చేస్తున్నారు. సో వీళ్ళల్లో ఎస్పెషలీ యంగ్ పీపుల్లో మనం అర్లీగా దీన్ని ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే, ట్రీట్మెంట్ అంటే మెడికల్ పరంగానే కాదు, లైఫ్ స్టైల్ పరంగా కూడా చేస్తే వీళ్ళకి లైఫ్ ఎక్కువ ప్రాబ్లం లేకుండా సునాశంగా జరిగిపోద్ది. 20 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉండే అధిక రక్తపోటు ప్రధానంగా 2 రకాలు. 1 ప్రైమరీ హైపర్ టెన్షన్. ఇది అనారోగ్యమైన జీవన శైలి వల్ల వచ్చేది. 2 సెకండరీ హైపర్ టెన్షన్. ఇది శరీరంలో కొన్ని కీలక అవయవాల అనారోగ్యం వల్ల వచ్చేది. ఉదాహరణకి గుండె మూత్రపిండాల జబ్బులు, హార్మోన్స్ అసమానతలు. అంతేకాదు, యంగ్ హైపర్ టెన్షన్కి, వయసు పైబడిన వారిలో వచ్చే అధిక రక్తపోటుకి అది వచ్చే తీరులో కూడా కొంత తేడా ఉంటుంది.
ఎల్డర్లీ పాపులేషన్లో ఎక్కువ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ కనిపిస్తుంది. యంగ్ హైపర్టెన్సివ్ పేషెంట్స్లో డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా కనిపిస్తుంది. మెడికల్ పరంగా చూస్తే డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం చాలా కష్టం సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ కన్నా. భారతదేశంలో అత్యధిక యంగ్ హైపర్ టెన్షన్ కేసులు నమోదవుతున్నాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అది కూడా వివిధ జబ్బుల వల్ల వచ్చే సెకండరీ హైపర్ టెన్షన్ కంటే కూడా అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ వల్ల వచ్చే ప్రైమరీ హైపర్ టెన్షన్ కేసులే అత్యధికం. హైపర్ టెన్షన్ ఉందని ఖచ్చితంగా తెలుసుకోవటం ఎలా అనే సందేహం మీకు రావచ్చు. 30ల వయసులో సాధారణంగా వచ్చే తలనొప్పి, నిద్ర సరిగ్గా పట్టకపోవటం లాంటి లక్షణాలను పని ఒత్తిడి అని కొట్టిపారేసేవారెందరో. ఇవి వారిలో హైపర్ టెన్షన్ సూచికలు కావచ్చు. యూత్లో అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా వచ్చే ప్రైమరీ హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అటువంటప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయని మీరడగొచ్చు. ఈ సందర్భంలో మీకు ప్రవీణ్ని పరిచయం చేయాలి. 30ల్లోకి అడుగుపెట్టాడు ప్రవీణ్. ఈ మధ్యనే బిజినెస్ స్టార్ట్ చేశాడు. కొద్ది కాలంగా శారీరక మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు. ఫలితంగా ఇతని మాట తీరులో అసహనం కనిపిస్తోంది. చిరాకు పరాకుగా ఉంటున్నాడు. కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. విపరీతమైన స్ట్రెస్కి లోనవుతున్నట్టు తెలుస్తోంది. రాత్రివేళ నిద్ర సరిగ్గా పట్టడం లేదితనికి. వీటన్నిటికీ తోడు భరించలేని హెడేక్, భుజం లాగడం, తల తిరగడం లాంటి లక్షణాలు ప్రవీణ్లో అధిక రక్తపోటుని ఖరారు చేస్తున్నాయి. ఈ విషయాన్ని క్లోజ్ ఫ్రెండ్ కూడా కనిపెట్టాడు. డాక్టర్ దగ్గరికి వెళ్లమని సలహా ఇచ్చాడు. మోస్ట్ కామన్గా పేషెంట్స్ ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు, ఈ ఊరికే కోపం వస్తుందండి, చాలా ఇరిటేట్ అవుతున్నాడు. ఇట్స్ వన్ ఆఫ్ ద సైన్. ఫస్ట్ మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోవడం, ప్లస్ ముక్కులోంచి స్పాంటేనియస్గా రక్తం కారిపోవడం, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ రక్తం రావడం మొదలు పెడుతుంది. ఆ టైంలో 100% బ్లడ్ ప్రెషర్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా ఫ్రీక్వెంట్గా కనిపించేది ఏంటంటే హెడేక్, మెడ నొప్పి పుట్టడం, ఛాతిలో ఏదో డిస్కంఫర్ట్ ఉందనడం, చేతులు లాగేస్తున్నాయనడం, నీరసపడడం, ఎనర్జీ లేకపోవడం, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము ఇది సింపుల్ టెస్ట్, మనకు ఒక 5 నిమిషాలు కూడా పట్టదు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం. అది చేసుకొని అది నార్మల్ ఉందని తెలుసుకొని మిగతాది రూల్ అవుట్ చేసుకోవడం, అది ఒక రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సాధారణంగా అధిక రక్తపోటు యంగ్ ఏజ్లో రాదులే అనుకుంటారు చాలామంది. ఒకవేళ వచ్చినా కూడా లక్షణాలను నిర్లక్ష్యం చేస్తూ పోతారు. ఇందుకు ముఖ్య కారణం అవగాహన లేకపోవడమే. హైపర్ టెన్షన్, అది కూడా యంగ్ ఏజ్ లో వచ్చేందుకు వెనుక ఏదైనా స్పెసిఫిక్ కారణాలు ఉన్నాయా అని అడిగితే ఉన్నాయనే చెప్పాలి. జన్యుపరమైన కారణాలతో పాటుగా నేటి రోజుల్లో కనిపించే అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఇందుకు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చని మెడికల్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ప్రైమరీ హైపర్ టెన్షన్కి అన్హెల్దీ లైఫ్ స్టైల్సే కారణం. అంతేకాదు, ఇంట్లో అధిక రక్తపోటు చరిత్ర ఉండి అది కూడా తల్లి లేదా తండ్రికి యంగేజ్లో వచ్చుంటే వారి సంతానానికి కూడా యంగేజ్లో అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు అధికం. ప్రవీణ్లో మార్పులు గమనిస్తూనే ఉన్నాడు అతని తండ్రి. ప్రవీణ్ వయసులో తను కూడా అధిక రక్తపోటు బారిన పడినవాడే. అందుకే పదే పదే డాక్టర్కి చూపించుకోమని చెప్తూనే ఉన్నాడు. ఇవన్నీ పట్టించుకోని ప్రవీణ్ తనకి ఈ వయసులో అనారోగ్యం ఎందుకు వస్తుంది అనుకుని స్ట్రెస్ నుంచి బయటపడేందుకు స్మోకింగ్కి అడిక్ట్ అయ్యాడు. జన్యుపరమైన కారణాలతో పాటు ఇనాక్టివ్ లైఫ్ స్టైల్ కూడా అధిక రక్తపోటుకి ఊతమిస్తుంది. ఫలితంగా అధిక క్యాలరీలను శరీరంలో నిల్వ చేసుకుంటూ ఎప్పుడైతే ఆ అదనపు క్యాలరీలను కరిగించే ప్రయత్నం చెయ్యమో ఫ్యాట్ అంటే కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకునిపోతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరిగిందా ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు రిస్క్ పెరిగినట్టే. ఉదాహరణకి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్అటాక్, అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు. డైట్ అనేది చాలా మారిపోయింది. ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తినడం, ఆల్కహాల్ కన్జంప్షన్ బాగా పెరిగిపోవడం, స్మోకింగ్ అనేది కూడా బాగా పెరిగిపోవడం, దెన్ ఒబిసిటీ అంటే లావుగా మనుషులు యాజ్ సచ్ లావుగా ఉండడం, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, అసలు ఎక్సర్సైజ్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చిన్నప్పుడు టీవీ చూడాలంటే పోయి ఆ టీవీ నొక్కితే కానీ టీవీ మారేది కాదు. ఇప్పుడు రిమోట్ కంట్రోల్, ఫ్యాన్కి రిమోట్ కంట్రోల్, ఏసీకి రిమోట్ కంట్రోల్, ప్రతిదానికి రిమోట్, ఈవెన్ కార్లో కూర్చొని కూడా రిమోట్ కంట్రోల్. సో ఈ విధంగా యాక్టివిటీ అనేది తక్కువైన ద్వారా
మనిషి యాజ్ సచ్ ఈజ్ బికమ్ ఇన్యాక్టివ్. ఇన్యాక్టివిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్. స్త్రీల గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటే అధిక రక్తపోటుకి కారణాలు అనేకం ఉండొచ్చు. కొందరికి ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ రావచ్చు. మరికొందరికి కొన్ని హార్మోన్ల తేడాల వల్ల కూడా రక్తపోటు హెచ్చు కావచ్చు. లేడీస్ పరంగా చూస్తే ఎవరన్నా ఈ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటారు, అంటే ఈ మెన్సెస్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదన్నా సిమ్టమ్స్ లైక్ హెడేక్, నోస్ బ్లీడ్స్, తల తిరగడం, వీక్నెస్ ఉండడం, ఇరిటబిలిటీ ఉండడం, ఇలాంటివి ఈ యంగ్ విమెన్లో కానీ కనిపిస్తే, ఒకవేళ అది ప్రీ మెన్స్ట్రల్ టైం అయితే వీళ్ళకి కూడా బ్లడ్ ప్రెషర్ స్క్రీనింగ్ జరగాల్సిన అవకాశం ఉంది. యంగ్ పీపుల్లో నియంత్రణలో లేని రక్తపోటు వల్ల శరీరంలో పలు కీలక అవయవాల మీద దుష్ప్రభావం పడొచ్చు. అవి ముఖ్యంగా గుండె, మెదడు, మూత్రపిండాలు, రక్తనాళాలు. ముఖ్యంగా అదుపులో లేని హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీలపై అధిక ప్రభావం పడుతుంది. నియంత్రణలో లేని అధిక రక్తపోటుతో కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. నేను 10 years నుంచి కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను. ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో అని వెళ్తే అది కాదు, నెఫ్రాలజీ ప్రాబ్లం అని చెప్పారు. 2006 నుంచి నేను ఈ ప్రాబ్లంతోనే సఫర్ అవుతున్నాను. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ వచ్చి ఇలా డయాలసిస్ చేయించుకుంటా. అంటే నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందనే విషయమే అర్థం కాలేదు స్టార్టింగ్. అది ఎలా వచ్చిందంటే నాకు బీపీ సిమ్టమ్స్ కూడా తెలియలేదు. అప్పుడు బీపీ ఉందనే విషయం కూడా నాకు తెలియలేదు. బీపీ తెలిసేటప్పటికే చాలా హై బీపీ ఉంది. అధిక శాతం హైపర్టెన్సివ్ కేసెస్ అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల వస్తున్నాయనే తెలుస్తోంది. వీటిలో ముఖ్యమైనవి అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, ఇక రెండవది ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం. మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా వచ్చే మరిన్ని సమస్యలు కూడా దీనికి తోడవుతున్నాయి. ఇందాక మీరు చూసిన హైపర్ టెన్షన్ లక్షణాలు కొద్ది కాలంగా మీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయించుకోవాలి. అంతేకాదు, వైద్యులతో మీ సమస్యని పూర్తిగా డిస్కస్ చేయాలి. ఇది వచ్చే తీవ్రత, వ్యవధిని, ఇతర అంశాలను ఆధారంగా చేసుకుని యంగ్ పీపుల్లో వచ్చే హైపర్ టెన్షన్ని వివిధ ఫేజెస్లో విభజించారు. ఎనీథింగ్ 120/80 ఉండేది నార్మల్, దాని బిలో ఉండేది కూడా నార్మల్ అప్ టు సర్టన్ లెవెల్. 120 and 80 అబవ్ ఉండేది బిఫోర్ ఎనీబడి కెన్ కాల్ ఎస్ బ్లడ్ ప్రెషర్. దానికి ఒక రేంజ్ ఇచ్చారు. దాన్ని ఏంటంటే 120 నుంచి 139 వరకు ఈజ్ ప్రీ హైపర్ టెన్షన్ సిస్టాలిక్. ఇంకొకటి 80 నుంచి 89 వరకు ప్రీ హైపర్ టెన్షన్ డయాస్టాలిక్. జనరల్గా ఒక్కసారి బ్లడ్ ప్రెషర్ ఉన్నది అని డౌట్ వచ్చిన తర్వాత డాక్టర్స్ థరో ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి కొన్ని ల్యాబ్ టెస్ట్లు కూడా చేస్తారు. వీటిల్లో ఫ్రీక్వెంట్గా జరిగేది ఏంటంటే షుగర్ గురించి చెక్ చేయడం, కొలెస్ట్రాల్ గురించి చెక్ చేయడం, హార్ట్ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేయడం, కిడ్నీ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేయడం జరుగుతుంది. డయాగ్నోసిస్లో పరంగా ఏమైనా కొత్తవి బయటపడితే దానికి తగ్గట్టు జాగ్రత్తలు, మెడిసిన్స్ ఇచ్చేది ఉంటుంది. అన్లెస్ చాలా ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉండి లేదు ఏదో ఆర్గాన్ ఎఫెక్ట్ అయి ఉండే తప్ప ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ పెట్టడం అనేది జరగదు. ఆరోగ్యమస్తు కార్యక్రమంలో యంగ్ పీపుల్లో వచ్చే హైపర్ టెన్షన్ గురించి తెలుసుకుంటున్నాం. నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదండి, వర్క్తోనే సరిపోతుంది అంటూ ఉంటారు యంగ్ అండ్ మిడిల్ ఏజ్ పీపుల్. అంతేకాదు, టైంకి తినే అవకాశం కూడా లేదు, అందుకే ఇదిగో ఇలా ఫాస్ట్ ఫుడ్ ఏదో ఒకటి తినేసి మేనేజ్ చేస్తుంటామని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇటువంటి అన్హెల్దీ హ్యాబిట్స్ హైపర్ టెన్షన్ కి ఫౌండేషన్స్ అని మీకు తెలుసా? లైఫ్ స్టైల్స్ ఎంతో ఫాస్ట్గా మారుతున్నాయి, అది కూడా నిరాశాజనకంగా. ఆడ్ వర్కింగ్ అవర్స్లో పనిచేయడం నేడు యంగ్ ప్రొఫెషనల్స్ కి తప్పనిసరిగా మారింది. అంతేకాదు, నేడు యంగ్ పీపుల్లో వచ్చే హైపర్ టెన్షన్ కి ముఖ్య కారణం అనారోగ్యకరమైన ఫుడ్ హ్యాబిట్స్. రెడీమేడ్గా దొరికే ఆహారాలు, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ని ఎక్కువగా తినడం వల్ల అనవసరమైన క్యాలరీలను శరీరంలో నిల్వ చేసుకుంటున్నారు. ఇవి శరీరానికి అవసరం లేని ఎంప్టీ క్యాలరీలు అని చెప్పొచ్చు. జస్ట్ ఆ ప్యాక్డ్ ఫుడ్ మీద ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసి చూస్తే దాంట్లో షుగరు, సాల్ట్ లేకుండా మీకు ఒక ప్రోడక్ట్ దొరికితే యు ఆర్ లక్కీ. బోత్ షుగరు, సాల్ట్ ఉన్నందువల్ల ఈ హైపర్ టెన్షన్కి ఎఫెక్ట్స్ ఉన్నాయి. నా ఉద్దేశంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ అండ్ ఇంపార్టెంట్ రీజన్
ఈ బ్లడ్ ప్రెషర్ రావడానికి కారణం ఈ యంగ్ పీపుల్లో. ఇవి చాలా ఎక్కువ అయిపోయింది. బేసిక్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం, బిజీ లైఫ్ స్టైల్, ఈజీ అవైలబిలిటీ, ఇవన్నీ చూసేసుకొని అవి ఎక్కువ తిన్నందువల్ల వీళ్ళకి లావుదనం వచ్చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఆబ్వియస్లీ దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఏరేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ కూడా నేటి యువతరం లైక్ చేసేవే. వీటి వల్ల కూడా శరీరానికి ఎటువంటి ప్రయోజనం లేకపోగా అదనపు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి. ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడం వల్ల ఊబకాయం, దీని ఫలితంగా మరిన్ని సమస్యలు రావడం ఖాయం. యంగ్ పీపుల్స్లో మీరు చూసుకుంటే మేము చిన్నప్పుడు చాలా ఆడుకునేవాళ్ళం బయట. రైట్ నౌ అసలు ఆ అమ్యూనిటీసే లేవు, ఎవరు బయటికి వెళ్ళి ఆడుకోవడం లేదు. అందరూ ఆ వాట్సాప్ గ్యాజెట్లు, లేకపోతే ఐప్యాడ్లు, లేకపోతే టెలివిజన్లు, అన్నీ ఇంటి లోపలే. సో ఎన్ని విధాలా చూసినా కానీ ఆ యాక్టివిటీ అనేది మినిమైజ్ చేయడానికే చూస్తున్నాం కానీ దాన్ని మ్యాక్సిమైజ్ చేయడానికి చేయట్లేదు. అసలు మీరు స్టాటిస్టిక్ పరంగా చూస్తే ఒబేసిటీ అనేది చాలా పెరిగిపోయింది. సో రీసెంట్ అంటే ఒక 2-3 years బ్యాక్ ఒక రూల్ తీసుకొచ్చారు. ఏది ఇంటర్నేషనల్ ఫాస్ట్ ఫుడ్స్ వాళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళలో దే హ్యావ్ టు డిక్లేర్ ఈ ఐటెంలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, దీంట్లో ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎంత సాల్ట్ ఉంటుంది, డిక్లరేషన్ అది ఒక కంపల్సరీ చేశారు. ఐఎమ్ హోపింగ్ మన ఇండియాలో కూడా ఇలాగే జరుగుద్దని. దీనివల్ల ఏమవుతుందంటే మనుషుల్లో అవేర్నెస్ వస్తుంది, మనం ఎంత తింటున్నాం, ఎంత కరుగుతుంది, ఎంత మిగులుతుంది. అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల హైపర్ టెన్షన్ వస్తే దాన్ని నార్మల్కి తేవటానికి ఒకటే మార్గం, అది మీరే. భయపడాల్సిన అవసరం లేదు. కేవలం అవగాహనతో ఆరోగ్యాన్ని బాగు చేసుకునే దిశగా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి, అంతే. హైపర్ టెన్షన్ మొదటి స్థాయిలో ఉన్నవారు తమ లైఫ్స్లో కొన్ని పాజిటివ్ మార్పులు చేసుకోవడం ద్వారా అధిక రక్తపోటుని నియంత్రించుకోవచ్చు. అలాగే రాకుండా ఆపవచ్చు కూడా. ఎటువంటి మార్పులను చేసుకోవాలి అని చూస్తే క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవర్చుకోవాలి. ఆల్కహాల్ మితిమీరి తీసుకోకూడదు. స్మోకింగ్ మీద నియంత్రణ ఉంచాలి. శరీర ఎత్తుకు తగ్గ బరువుని మెయింటైన్ చేయడం తప్పనిసరి. ఇందుకోసం ఫిజికల్ ఫిట్నెస్ ని రోజులో భాగం చేసుకోవాలి. రోజూ కనీసం అరగంట పాటు నడక, సైక్లింగ్, ఈత లాంటి వ్యాయామాలు చేయాలి. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ ఒక ½ an hour బ్రిస్క్ వాక్ చేస్తే బ్లడ్ ప్రెషర్లో అరౌండ్ 8 to 10 mm of Hg తగ్గుద్ది. దాని నెక్స్ట్ సాల్ట్ కూడా చాలా తక్కువ అవేర్నెస్ ఉంది. తక్కువ సాల్ట్ తినాలని చెప్తారు. ఎంత తక్కువ, అసలు ఏంటి దానికి మెజర్మెంటు? లెక్క ప్రకారం చూస్తే 2.4 milligrams అని చెప్తారు, కానీ అది ఎవరు కొలత పెట్టి చేయరు. దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే 1 teaspoon అన్నారు. 1 tablespoon ఈజ్ ఈక్వలెంట్ టు అబౌట్ 3 to 4 teaspoons. సో టీస్పూన్ అనేది చాలా చిన్న స్పూన్, మామూలుగా చిన్నపిల్లలకి ఫీడ్ చేయడానికి వాడే స్పూన్. ఆ 1 spoon నిండా సాల్ట్ పర్ డే ఈజ్ అలౌడ్. దానికన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు. మీరు ఏమి తింటున్నారో దానిమీదే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. హైపర్ టెన్షన్ మెడికల్ రికార్డున్న వ్యక్తుల్లో సాల్ట్ బాగా తక్కువగా తీసుకోవాలని చెప్తుంటారు వైద్యులు. జంక్ ఫుడ్ అలాగే ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని కూడా వైద్యులు సూచిస్తారు. మన దేశంలో మార్కెట్స్లో విరివిగా దొరికే ఎన్నో రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలలో సాల్ట్స్ అలాగే షుగర్స్ మోతాదులు అధికంగా ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్న యంగ్ పీపుల్ గుర్తుంచుకోవలసిన విషయాలు: తినే ఆహారాలను చెక్ చేస్తూ ఉండాలి. సాల్ట్స్ మితంగా తీసుకోండి. హానికారక ఫ్యాట్స్ వద్దు. పొటాషియం రిచ్ ఫుడ్స్, ముఖ్యంగా తాజా కూరగాయలు, పండ్లు మంచివి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, బ్రైట్ కలర్డ్ ఫ్రూట్స్ చాలా మంచివి. పొటాషియం ఆహారాలు శరీరంలోని సోడియం లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. మితంగా ఆహారాన్ని ఎక్కువసార్లు తినడం వల్ల యాక్టివ్గా ఉండగలుగుతారు. పుష్కలంగా నీరు, కంటి నిండా నిద్ర మీలో ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. వీటన్నిటితో పాటు డాక్టర్స్ సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడితే సమస్యని అధిగమించవచ్చు. ఈ వ్యక్తిగత మార్పులతో పాటుగా సమస్య పట్ల అవగాహన తప్పనిసరి అంటున్నారు డాక్టర్స్. lack of knowledge, lack of awareness and least bothered. వీటికి ప్రాబ్లీ కారణం ఏంటంటే అంత అవేర్నెస్ మనుషుల్లో లేదు. ఇగో బ్లడ్ ప్రెషర్ ఉంది, వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోండి అంటే ఎందుకు చూపించుకోవాలి అనేది ఐడియా లేనందువల్ల ప్రాబ్లీ జరుగుతుందని నా ఉద్దేశం. సో ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ కౌన్సిలింగ్
టు కామన్ పబ్లిక్, ఎస్పెషలీ ఈ యంగ్ హైపర్టెన్సివ్ ఏజ్ గ్రూప్ దట్ ఈస్ బిట్వీన్ 18 and 30 చేయగలిగితే చాలా మటుకు వీళ్ళకి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంది. అభివృద్ధి, అనారోగ్యం చేతిలో చేయి వేసి నడుస్తున్నాయని చెప్పడానికి పెరుగుతున్న యంగ్ హైపర్ టెన్షన్ కేసులే నిదర్శనం. ఈ రోజు ఆరోగ్యమస్తులో హైపర్ టెన్షన్ ఇన్ యంగ్ గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పటికే హైపర్ టెన్షన్ రికార్డు ఉన్నవారైతే క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోండి. వచ్చే అవకాశాలు ఉండేవారు ముందు జాగ్రత్తలు తీసుకోండి. మేం మీకు అందించిన వైద్య సూచనలు పాటించడం మర్చిపోకండి. స్టే హెల్దీ, బీ హ్యాపీ.